ఈ రోజుల్లో అనేక కుటుంబాలు కూలిపోవడానికి గల ఒక కారణం ఈరోజు వారు కలిగి ఉన్న జీవితాన్ని బట్టి కాదు కానీ భార్యాభర్తలు వారి గతాన్ని తవ్వుకోవడం వలన. కొంతమందికి వేరే పని ఏమీ ఉండదు, జరిగిపోయిన గతాన్ని తవ్వుతూనే ఉంటారు. నీ భార్యను లేదా భర్తను చూసి నీ గతం అలాంటిది, నీ ఒకప్పుడు అలాంటి దానివి, అలాంటి వాడవు, నీ స్కూల్ లేదా కాలేజ్ రోజుల్లో నువ్వు చేసిన పాపిష్టి పనులు నాకు తెలియదా, అప్పుడు అది చేసావు ఇది చేసావని నీ భార్య లేదా భర్త యొక్క గత జీవితాన్ని తవ్వడం వలన ప్రయోజనం ఏమి? ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుడు సెలవిస్తున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనవద్దు, గడిచిపోయిన వాటిని తలంచుకొనవద్దు. యెషయా గ్రంథము 43:18. గత కాలమునకు సంబంధించిన ఏదైనా విషయం నీ భర్త గురించి లేదా భార్య గురించి తెలిస్తే ఆ గతాన్ని తవ్వడం వలన ప్రయోజనం లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని దేవుని లేఖనాలు సెలవిస్తుంది. మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారము, పాపంలో కుళ్ళిపోయాము. అటువంటి మనలను పరిశుద్ధులుగా తీర్చడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. శిలువలో తన రక్తం అంతటినీ చిందించవలసి వచ్చింది. మనకందరికీ గతాలు ఉన్నాయి. ఆ గతము మంచిది కాదు, పాపిష్టిది, కుళ్ళిపోయినది. కుళ్ళిపోయిన వాటిని చెత్తబుట్టలో వేస్తాం. కేవలం పిచ్చలు మాత్రమే మరల చెత్త కుండిలోనివి వేరుకుంటారు. మరలా దానిని ఎవరైనా బయటకు తీస్తారా? భార్య లేదా భర్త యొక్క గతము, చెడిపోయిన కుళ్ళిపోయిన గతమును నీవు తవ్వుతున్నట్లయితే నీకు పిచ్చే కదా. యేసుక్రీస్తు తన విలువైన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చాడు. మన గత జీవితం అంతా కొట్టివేయబడింది. దేవుడు అంటున్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. రక్షించబడిన నీ భార్య లేదా భర్త యొక్క అతిక్రమములన్నిటినీ దేవుడు క్షమించి తుడిచివేసి ఉన్నాడు. వాటిని మరెన్నడూ జ్ఞాపకం చేసుకొననని అంటున్నాడు. నీ భార్య లేదా భర్త యొక్క గతాన్ని దేవుడే క్షమించి తుడిచివేస్తే నీవెందుకని మాటిమాటికి అదే గతాన్ని పట్టుకొని చిత్రవద చేస్తున్నావు? దేవుడు మర్చిపోయిన దానిని నీవెందుకు గుర్తుకు తెస్తున్నావు? స్టాప్ థింకింగ్ అబౌట్ పాస్ట్. నీ గతమును గురించి, నీ భార్య లేదా నీ భర్త గతం గురించి ఆలోచించవద్దు. ఆ గతాన్ని పట్టుకొని మాట్లాడవద్దు, నిందించవద్దు. దేవుడు చెప్తున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకు, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకు. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఎప్పుడైతే గతమును గురించి మాట్లాడడం మానేస్తారో వారి కుటుంబంలో దేవుడు నూతన కార్యాన్ని చేస్తాడు. వారి జీవితాలను ఫలింపజేస్తాడు. పాత రోత జీవితాన్ని సంపూర్తిగా విడిచిపెట్టు. ఇక నుంచైనా నీ కుటుంబంలో నీ భర్తతో లేదా నీ భార్యతో నీ కుటుంబ భవిష్యత్తు గురించి, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించు. దేవుడే నీ భర్తను లేదా నీ భార్యను క్షమించినప్పుడు నీవెందుకు క్షమించవు? క్షమించి గత జీవితాన్ని సమాధి చేసి దేవుడు అనుగ్రహించి ఫలభరితమైన జీవితాన్ని పొందుకో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.